రాజీవ్ గారు చూసి బాధపడతాం. రైట్ రైట్ కొండ రాజీవ్ గారు హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. ఇంక 8 రోజుల సమయం మాత్రం ఉంది. మిమ్మల్ని కూడా ఇంక అనకాపల్లి పార్లమెంట్ అబ్జర్వర్గా ఆల్రెడీ పార్టీ డెసిషన్ తీసుకుంది. ఈ రోజు రేపు దానికి సంబంధించిన ప్రకటన కూడా రాబోతుంది. మీరు కూడా విస్తృతంగా తిరుగుతున్నారు. అంటే ఎవరు తగ్గట్లేదు, తగ్గేదిలే అన్నట్టుగా రెండు పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి. మొత్తం మేనిఫెస్టోలు కూడా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐలు మీ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తూ ఉంటున్నారు, జగన్ కోసం సిద్ధం అంటున్నారు. ఈ బస్సు యాత్రలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? ప్రజల్లో మాకు అనుకూలంగా స్పందన ఉందని కూటమి చెప్తోంది. సార్, ముందుగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్ఆర్ఐ విభాగమే కాదు, యువజన విభాగం, మహిళా విభాగం, రైతు విభాగం, వాణిజ్య విభాగం, వాట్ నాట్, సోషల్ మీడియా, మా పార్టీ యొక్క సర్వశక్తులు ఒడ్డి ఖచ్చితంగా ఈ కూటమిని పటాపంచలు చేయడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, లబ్ధి పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా కంకణబద్దులై ఉన్నారు. ఈ కూటమి మాటలు ఎంతసేపు పత్రికా ప్రకటనలకు పరిమితం అవుతాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజా అభిమానానికే పరిమితం అవుతుంది. వాళ్ళ యొక్క గొప్పలు తెప్పలు ఏమన్నా సరే మీడియాలో కనబడుతుంది, కానీ మా బలం ఎంతసేపు జనంలోనే వినబడుతుంది. అయితే ఇక్కడ మేనిఫెస్టో గురించి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, మేనిఫెస్టో అన్న దానికి ఒక శాంటిటీని తెచ్చింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో ఏముందని అన్నారు కదా, 2019లో మేము ఇచ్చిన మేనిఫెస్టో చేత్తో జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నారు. 2024లో చెప్తున్న మేనిఫెస్టో ఇంకో చేత్తో పట్టుకున్నారు. ఈ మేనిఫెస్టోలో నేను చెప్పినవన్నీ చేశాను, 98% పైన చేశాను. ఇగో ఇది నా మేనిఫెస్టో 24ది, ఇది నవరత్నాలు, ఇది నవరత్నాలు ప్లస్ నాకు ఓటేయండి అని అడుగుతున్నాడండి తమ్మున్న మగాళ్ళ. నేను ఒకటే అడుగుతున్నా, ఈ కూటమి 3 పార్టీలు గతంలో కలిసే వచ్చినాయి కదా, మోడీ గారితోనో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు పక్కనే కూర్చుని 2014లో మేము ఇచ్చిన ఇదిగో మేనిఫెస్టో, ఇదిగో మేము ఇచ్చిన 600 హామీలు, ఇందులో మేము అన్ని నెరవేరిస్తేనే 2024 మా ఉమ్మడి మేనిఫెస్టో మీరు నమ్మండి అని అడిగే ధైర్యం వీళ్ళు ఎవరికైనా ఉందా అని అడుగుతున్నా. ఇంకో విషయం, ఏదైతే మోడీ గారు వాళ్ళ ఎన్డీఏ సంబంధించి బీజేపీ మేనిఫెస్టో చాలా జాతీయ స్థాయిలో ఉంటది, ఓకే, దాన్ని ఎవరు కాదండి. కానీ ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మేమేమడుగుతున్నాం, బీజేపీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు లేదని ఎవరు అడగలేదు. ఇక్కడ మీ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో ఎందుకు లేదని అడుగుతున్నారు. మీరేమి చంద్రబాబు నాయుడే మోడీకి గ్యారంటీ ఇచ్చే రేంజ్ లో లేడు, మోడీ గారే చంద్రబాబుకి చంద్రబాబు మోసగాడని మీకు అందరూ అనుకుంటున్నారు, కానీ నేను ఏదో ఉన్నాను నన్ను నమ్మండి అని చెప్పుకోవడానికి కదా మీరు పొత్తులో వెళ్ళారు. మరి మీ పొత్తులో ఉన్నటువంటి మీ పార్టీ నాయకులే మీ మోడీ గారి ఫోటో కూడా మీరు వేసుకోలేదంటే వాళ్ళు మిమ్మల్ని ఏం నమ్ముతున్నారు? మిమ్మల్ని మీ పొత్తున్న పార్టీలే నమ్మకపోతే ప్రజలేం నమ్మాలి? ఇంకో విషయం, అక్కడ ఉన్నటువంటి సిద్ధార్థ సింగ్ గారు ఎవరో చప్పట్లు కొట్టారు, మద్దతు తెలిపారు. చప్పట్లు మద్దతు దేవుడెరుగు, మీ మేనిఫెస్టో ముట్టుకోలేదయ్యా. ఇంకెంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది చెప్పండి? మేనిఫెస్టోను ముట్టుకోలేదు అంటే ముట్టుకోవడానికి కూడా పనికిరానటువంటి చెత్తగా తెలుగుదేశం పార్టీ, జనసేన మేనిఫెస్టో ఉందని బీజేపీ చెప్పకనే చెప్పింది. ఇది అందరికీ అర్థమైపోతున్నటువంటి విషయం. ఇంకో విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2019లో ఇచ్చింది, కానీ ఇప్పుడు కానీ 2019 మేము ఇచ్చిన మేనిఫెస్టో కావాలంటే ప్రతి పౌరుడి సెల్ ఫోన్ లో కూడా దొరికేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ 2014లో ఇచ్చిన మేనిఫెస్టో గూగుల్ మొత్తం ఎతికినా దొరకదు. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా తెలుగుదేశాన్ని మాయ మాటలు, గాలిలో మేడలు, నీటి మీద రాతలు, ఇది వాళ్ళ వ్యవహారం. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి మేనిఫెస్టో పైన చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గతంలో కొనసాగించిన వాటిని పైపైన ఇవ్వడంతో అసలు అది ఫెయిల్ అయిపోయింది. ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చేసిన కామెంట్ ఫెయిల్ అయ్యింది. ఎవరి దృష్టిలో ఫెయిల్ అయ్యింది? తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో ఫెయిల్ అయింది, కానీ సక్సెస్ అయింది. ఎవరి దృష్టిలో సక్సెస్ అయింది? ప్రజల దృష్టిలో సక్సెస్ అయింది. మేమేం చెప్తున్నాం, మా నవరత్నాలే మా యొక్క మేనిఫెస్టో గతంలో చెప్పాం. మేము పేరు కూడా మార్చలేదు, నవరత్నాలు ప్లస్ అని పెట్టాం. ఈ పాలన నచ్చితేనే మాకు ఓటేమని అడుగుతున్నాం. మరి ఎందుకు ఓటేస్తారు? ఆ పాలన నచ్చితేనే కదా ఓటేస్తారు. ఓటేసారంటే ఆ పాలన కొనసాగించమనే కదా దాని అర్థం. మా మేనిఫెస్టోలో ఉదాహరణకి కొన్ని మార్పులు చేసాం. 15,000 అమ్మఒడి ఉన్నదాన్ని 17,000కి తీసుకెళ్ళాం. లేదా రైతు భరోసాను పెంచాం. స్విగ్గీ, జొమాటో, ఊబర్ లాంటి సర్వీస్ చేసే వాళ్ళకందరికి కూడా ఇన్సూరెన్స్ పాలసీని కల్పిస్తామని చెప్పాం. ఇలా కొన్ని మార్పులు మేము మేనిఫెస్టోలో యాజిటీస్ చేసాం. కాబట్టి దానికి నవరత్నాలు ప్లస్ అని పెట్టాం. ఇక్కడ మీరు ఒకటే గమనించండి, మా మేనిఫెస్టో ఎక్కలేదు, చంద్రబాబు మేనిఫెస్టో ఎక్కింది, ఇవన్నీ అభూత కల్పనలు. ఒకే ఒక విషయం, చంద్రబాబు నాయుడు కాపీ క్యాట్. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఈ రోజు అమ్మఒడి ఉందండి, మా పథకాన్ని తీసుకెళ్లి మీరు ఏదో స్త్రీ శక్తి ఏదో పెట్టుకున్నారు, అది కాపీ చేసిన రాష్ట్రం మొత్తం తెలుసు. కర్ణాటకలోనో కాంగ్రెస్ పార్టీలోనో ఉచిత బస్సు హామీ ఏదో పెట్టారు, అది కాపీ అని తెలుసు. సో ఈ సూపర్ 6 మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు, ఇవి కొంచెం జనాల్లో బలంగా పోతున్నాయి. అలాగే ఏపీ ఒకటి చెప్పండి గమనించండి, బలంగా పోతున్నాయి అన్నటువంటిది ప్రచారం. ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు అన్నది ఇంపార్టెంట్. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు చెప్పింది ఏది చేయడు.
ఎలక్షన్ల ముందు వరకు హామీలు, ఆ తర్వాత అవన్నీ నీటి మూటలు, ఇవి అందరికీ తెలుసు. Okay. ఎవ్వరూ చంద్రబాబు మేనిఫెస్టోని నమ్మట్లేదు. Okay. ఆకర్షితులు అవుతారేమో కానీ ఆలోచిస్తారు. గమనించండి, ఆకర్షితులు అవుతారేమో కానీ ఆలోచిస్తారు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. Okay. తెలుగుదేశం మేనిఫెస్టోని ప్రజలే చింపి పాతరేస్తారు. Okay. మా మేనిఫెస్టోని గుండెల్లో పెట్టుకుంటారు. మాకు మరోసారి అవకాశం ఇస్తారు. రైట్ పోతున్నామని రైట్ రాజీవ్ గారు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అది మీకు భస్మాస్త్ర హస్తం వాళ్ళే కల్పించుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. పాయింట్ నెంబర్ 1. 2, మెగా డిఎస్సీ అనేది కూడా జనంలో బాగా పోయింది. ఈ 2 అంశాలు చాలు మేము వైసీపీని ఓడించడానికి అంటున్నారు. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక అభూత కల్పన వీళ్ళు సృష్టిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయడానికి ఏవి కావలేక ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళ రేపు ఉదయం అట కేంద్ర ప్రభుత్వం మాట్లాడో మెడలు వంచో ఒప్పించో తప్పించో ఏదో చేసేస్తాం అంటున్నారు. అనకూడదండి, సిగ్గుపడాల్సిన అవసరం తెలుగుదేశం. మీ సొంత మేనిఫెస్టో నా చేతితో పట్టించుకోలేకపోయినటువంటి అసమర్థులు మీరు రేపు ఆ మేనిఫెస్టోలో అమలు చేయించేస్తారా? అంటే మీరు చెప్తే నమ్మేటట్టు ఉండాలి కదా. మీ మేనిఫెస్టో ముట్టుకోలేదండి, వాళ్ళ చేతితో పట్టుకోలేదు దిక్కుమాల మేనిఫెస్టో కాగితాన్ని. ఆ కాగితంలో ఉన్నటువంటి అంశాలు మీరు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి సెటిల్ చేస్తామని చెప్తే మాకు చెవులో పువ్వులు పెట్టేస్తున్నారు ఆ ప్రజలకి. ఇది ఎక్కడైనా అమలయ్యే అవకాశం ఏమైనా ఉందా? 1. 2, మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో మెగా డిఎస్సి గురించి, సార్ నేను అడుగుతున్నా, 1980 తర్వాత వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించి పెండింగ్ వి ఎన్నాళ్ళు ఉండిపోయినాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ డిఎస్సి అన్ని క్లియర్ చేసిన తర్వాతే కదా ఒక ప్రభుత్వ ఇప్పుగా ఉన్న ధర్మశ్రీ కూడా టీచర్ అయ్యాడు. ఒక జబర్దస్త్ టీమ్ లీడ్ లో ఉన్నటువంటి ఒక కమిడియన్ కూడా ఈ రోజు శ్రీకాకుళంలో టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంటే మీ దగ్గర అధికారం ఉన్నన్నాళ్ళు ఈ డిఎస్సీలకు సంబంధించి టీచర్ పోస్టులకు సంబంధించి వచ్చినటువంటి ఇబ్బందులు గానీ అభ్యంతరాలు గానీ పరిష్కరించకుండా మూలన పడేసి టీచర్లు కాదు ప్రభుత్వంకి విద్య అనేటువంటి బాధ్యతే కాదని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే తల్లికి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు వేయిస్తాడన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సామెత గుర్తు రావట్లేదా? కేవలం నేతి బీరకాయలోని నేతి ఎంత నిజమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పే మాటల్లో అంతే నిజం. అంతే తప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరిని వాళ్ళు విశ్వసించట్లేదు. ఇంకో విషయం, 2014 ఎన్నికలకు ముందే కదా బాబు వస్తే జాబ్ వస్తుందని ఈ రాష్ట్రంలో కనబడ్డ ప్రతి గోడ ఎక్కారు, వాల్ పోస్టర్లు వేయించుకున్నారు. మీరు వచ్చి చేసిందేంటి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అన్ని ఉద్యోగాలు ఇచ్చి మీరు ఇచ్చిండుంటే యువత ఎందుకు మిమ్మల్ని చీకొడతారు? మీరు ఇచ్చుకున్న ఉద్యోగం ఒకే ఒక్కడికి మీ అబ్బాయి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోషన్ లో మంత్రి చేస్తే మీ పార్టీని నేల నాకించేసాడు ఆయన. కానీ మేము అలా కాదు, సుమారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాం. ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పడానికి సంక్షోభం అని మాట్లాడారు ఇందాక తెలుగుదేశం వాళ్ళు. సంక్షోభం రాష్ట్రానికి కాదు మిత్రమా, మీ పార్టీకి సంక్షోభం, మీ అందరి రాజకీయ భవిష్యత్తుకి సంక్షోభం. కానీ రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి 2 జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి జిఎస్డిపిలో చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 5.4% జిఎస్డిపి గ్రోత్ ఉంటే ఈ రోజు 18.4%. ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుందా లేదా అని చెప్పడానికి ఈ యొక్క కొలమానం సరిపోతుంది. నేను చెప్పేవి ఎవరికి అర్థం అవుతాయంటే న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు అర్థం అవుతే వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఇబ్బందులు కాబట్టి వాళ్ళు ఏదో వాదిస్తారు తప్పితే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా అవాస్తవాలు. ఒకే ఒక మాట, మీరు ప్రభుత్వ లెక్కలు అన్నారే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెక్కలు కాదువి, మీకులా కాకి లెక్కలు కాదు. నేను చెప్పేవి కాగ్ లెక్కలు. ఐఎమ్ ఆన్ మై రికార్డ్. నేను చెప్తున్నటువంటి కాగ్ లెక్కలు కావాలంటే ఆర్టీఐ పెట్టి తీయండి. ఒకవేళ కాగే మీ దృష్టిలో తప్పైతే మహాప్రభు మీకు నమస్కారం. శ్రీనివాస్ సార్ సతీష్ గారు, సోదరులు శ్రీనివాస్ గారు ఏం మాట్లాడతారంటే అప్పు చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనట్టే కదా, అప్పు చేస్తే ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, నాకు అంత అకాడమిక్ తెలియదని అన్నారు. ఓకే, వెరీ గుడ్. అప్పు చేస్తే ఏదో అబాస్పాలు అయిపోతారన్నదే మీ ఉద్దేశం అయితే మీరు పొత్తు పెట్టుకున్నటువంటి మీ బీజేపీ పార్టీ, మీ బీజేపీ కూటమి 2014 ముందు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి ముందు ఈ భారతదేశానికి ఉన్నటువంటి అప్పు 58 లక్షల కోట్లు. ఈ రోజు అప్పు ఎంతో తెలుసా? ఈ భారతదేశం నెత్తి మీద ఉన్న అప్పు 120 లక్షల కోట్లు. అంటే ఇంతమంది ప్రధానులు చేసిన దానికంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారే చేస్తారు అప్పు. అంటే మీ లెక్కల్లో అప్పు చేసి పప్పు కూడా చేసి దేశాన్ని నేల నాకించాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పడం మీ ఉద్దేశమా? దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి బీజేపీ పార్టీ మీరెందుకు అంటగాగుతున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం మీద ఉంటది. కాబట్టి ఏంటంటే అప్పు చేసినంత మాత్రాన రాష్ట్రం నాశనమైనటువంటి కాదండి. కరోనా తర్వాత అమెరికా లాంటి దేశాలు కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మనం వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలకు అనుగుణంగా మనం మాట్లాడితే పద్ధతిగా ఉంటది. రెండవది, మీరు అన్నారే
జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తే ఎలా జిఎస్డిపి పెరిగిపోయింది, ఓ కంపెనీలు వచ్చినాయి, అది చెప్తాను అవి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1.53 లక్షల కోట్లుంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్రంకు ఉన్నటువంటి అప్పు 4.12 లక్షల కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది 2.70 లక్షల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 6.96 లక్షల కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2.7 లక్షల కోట్లు ఆయన అప్పు చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2.7 లక్షల కోట్లు అప్పు చేశాడు. కానీ వచ్చినటువంటి కంపెనీలు, తెచ్చినటువంటి పెట్టుబడులు, ప్రాజెక్ట్స్ ఇండియా సర్వే రిపోర్ట్లు, అదే విధంగా ఉద్యోగాల కల్పన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈపీఎఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు 16 లక్షల అకౌంట్లు ఓపెన్ అయినాయి. ఇది చెప్పింది కూడా కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఇండియన్ పార్లమెంట్ లోనే చెప్పాడు. మీరు ఇవి కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నా. కాబట్టి మీరు అప్పు చేసి మీరు తెచ్చినటువంటి చేసినటువంటి అప్పు ఎక్కడికి వెళ్ళినో తెలియదు, కానీ మేము చేసినటువంటి అప్పు నేరుగా ప్రజల్లో కనబడుతుంది కదా. 2.7 లక్షల కోట్లు మేము ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇది కాక మేము చేసినటువంటి